ఆశీర్వదించండి. ఇదిగో ఈ మోషే ఉపవాస దినోత్సవమున 7వ రోజున మమ్మల్ని నడిపించి ఈ రోజు ప్రభువా ప్రపంచ స్వస్థతా దినోత్సవం రోజున నాయన మమ్మల్ని నడిపించిన విధానం బట్టి ఇదిగో అలనాడు నువ్వు చేసిన మహత్కార్యములను సూచక క్రియలను నీ బిడ్డలైన వారికి నాయన అంతరంగములలో ధ్యానించుచు ఈ రోజు తమ జీవితంలో కూడా కార్యాలు చేయాలన్న ఆలోచన వారి మధ్యలో మీరు కలిగించండి. అలాగే వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడండి. మాటలు నావిగా కాకి నీవిగా ఉంచండి. మీరే నీ బిడ్డలతో మాట్లాడి వాళ్ళ హృదయంతో మీరు మాట్లాడిన ఆయన నెమ్మదిపరిచి మనశ్శాంతిగా తమ హృదయానికి ఇంటికి వెళ్ళే ధన్యత భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వినయంగా అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. దేవనామమున మీకు కృపయు సమాధానము కలుగును గాక. చాలా మంచిది. మరొకసారి దేవాది దేవుడు మనందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క మోషే ఉపవాస ధ్యానాంశంలో 7వ రోజుకి నడిపించిన విధానం బట్టి మన 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచిది. నేను ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఒక 15 నిమిషాలు దేవుని వాక్యాన్ని చెప్పి ముగించాలని ఆశతో ఉన్నాను. ఆలోచన చేయండి. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న అంశం అని గమనించిన వారమైతే చాలా అందరికి విచిత్రంగా అనిపించవచ్చు. అది కొంతమంది కావాలని అనుకున్నా అది తప్పదు. అది మిమ్మల్ని చూసి కాదు. ఆలోచన చేయండి. నాకే ఎందుకు ఇలా జరిగింది? ఏంటంటే ఈ రోజు నా అంశం నాకే ఎందుకు ఇలా జరిగింది. ఈరోజు మన మధ్య ఉన్న మన బావగారు ఇది నా గురించి అనుకుంటారేమో. ఆలోచన చేయండి. ఇది నాకెందుకు జరిగింది? మోసలు నాకు ఒక్కడికే రావాలా అని అనుకోవచ్చు. లేదా మన సేవకులు ఈ గాయం నాకే రావాలా, ఈ బీపీ నాకే రావాలా, ఈ షుగర్లు నాకే రావాలా. ఈరోజు చాలా మనుషులు అనుకుంటూ ఉంటారు. ఆలోచన చేయండి. నిజమే, దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఏబు గారు తన జీవితంలో ఎన్నో సార్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏబు గ్రంథం 7వ భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము, వాని బ్రతుకులు కూని వాని బ్రతుకులు. అనగా లోకములో అనేకమైన శ్రమలతో పోరాడుతూ ఉన్నాడు మనిషి. అనేకమైన ఇబ్బందులతో పోరాడుతున్నాడు. అనేకమైన సమస్యలతో పోరాడుతున్నాడు. అయితే మనం చాలా మంది ఈ లోకంలో మనుషులకు కలిగే లక్షణం ఏంటి అంటే ఇదంతా నాకే జరగాల, లేదా ఇదంతా నా పిల్లలకే జరగాల, నా భర్తకే జరగాల, నా కూతురికే జరగాల. అందరికీ పెళ్లిళ్ళు అవుతున్నాయి, నా కుమారుడికి ఎందుకు పెళ్లి అవ్వడం లేదు? అందరికీ గర్భాలు తెరవబడుతున్నాయి, నా కుమారుడికి ఎందుకు గర్భం తెరవబట్టలేదు? అందరికీ స్వస్థతలు జరుగుతున్నాయి, నాకెందుకు స్వస్థత జరగటం లేదు? భూమి మీద అలాంటి ఉన్నాడు కదా. నాకంటే నీ ఛాతి నిత్యముగా లేదా ఎన్నో పాపాలు చేసిన వాడు ఆడున్నాడు కదా. ఎవరు? మన శత్రువు ఉన్నాడు కదా. వాడికే జరగచ్చు కదా అని అనుకుంటూ రోజు చాలా మంది మనుషులు అనుకుంటూ ఉన్నారు. ఆలోచన చేయండి. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఈరోజు మన ధ్యానాంశము నాకెందుకు ఇలాగా జరగాలి. అవును, ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇదే కనబడుతుంది. మరి నేను బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు ఒక శ్రేష్టమైన లైన్ నాకు కనబడింది. ఆ లైన్ నేను చెప్పి నేను ముందుకు సాగిపోతాను. నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోడుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చును. చాలండి ఈ లైను. ఈ రోజు నేను చదివిన దాంట్లో మీకు అందరికి పెద్ద విచిత్రం అనిపించకపోవచ్చు, కానీ సరిగ్గా జ్ఞాపకం చేసుకోండి. ఏంటంటే ఈ లైన్ యొక్క ప్రాముఖ్యత అంటే మోషే తన మామ మంద అయిన యిత్రో అను తన మామ మందను మేపుచున్నాడు. గమనించండి, మోషే మన జన్మ విధానాన్ని మనం గమనించిన వారమైతే మోషే పుట్టినప్పుడు ఒక శాసనం ఉంది. అదేంటయ్యా అంటే కాన్పు మీద మగ శిశువు అయిన ఎడల వాడిని చంపివేయుడి,
ఆడది అయిన ఎడల దానిని బతకనీయుడి అని ఫరో మోషే జన్మదినమున లేదా ఆ కాలములో ఒక శాసనము. మోషే చిన్నప్పుడే తన జన్మదినములలో మరణము పొంచి ఉంది. రెండవది, మోషే ఏమి చదువు లేనివాడు కాదు. మొన్నటి కాలం అందు మీకు చెప్పాను, మోషే తల్లి దగ్గర పాల విద్య అయిన బైబిల్ గ్రంథాన్ని నేర్చుకున్నాడు. పెంపుడు తల్లి అయిన ఫరో యొక్క కుమార్తె దగ్గర విల్లు విద్య నేర్చుకున్నాడు. ఐగుప్తు దేశములలో సకల విద్యలో ప్రాముఖ్యత చెందినవాడు. ఇంకా రాయబడుతుంది, మాట యందును ప్రవర్త యందును ఎలాంటి వాడంట, నేర్పరిగలవాడని అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో మనకు కనబడుతోంది. అలాంటి మోషే ఒక రోజంట పెద్దవాడైనప్పుడు 2వ అధ్యాయము 11వ వచనం మనం చూసిన వారమైతే అక్కడ మనకు అందరికీ ఒక సంఘటన కనబడుతుంది. తన జనుల యొద్దకు పోయి వారి పారములను చూచెను. ఆలోచన చేయండి, మోషే పెద్దవాడైనప్పుడు ప్రజల భారాన్ని చూస్తూ ఉన్న సమయంలో, వారి యొక్క మనోవేదన చూస్తున్న సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందంట. యవనస్తుడు కాబట్టి, యువరాజు కాబట్టి ఆ గొడవను తీర్చాలని మధ్యకి వెళ్ళాడు. కానీ మోషేకి గొడవ తీర్చడము చేతకాల. అర్థమవుతుందా మీకు? మోషేకి గొడవ తీర్చడము చేత కాలేదు కాబట్టి అటు ఇటు పార చూసి ఐగుప్తుని కొట్టి చంపాడు. అదొకటి. రెండవది, 2వ రోజు మరొక గొడవ జరిగింది. 2 ఇశ్రాయేలుల మధ్య గొడవ. దాన్ని కూడా తీర్చగలిగాడా? తీర్చలేకపోయాడు. తీర్చలేకపోయిన తరువాత ఎప్పుడైతే తాను పాపము చేసిన విషయం బయటపడిందో వెంటనే మోషే ఏమయ్యాడయ్యా అంటే పారిపోయాడు. ఇదంతా బానే ఉందండి. పారిపోయిన మోషే ఈ యొక్క మిద్యానుల దగ్గరికి వచ్చాడు. మిద్యానుల్లో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి ఇత్రో. ఇత్రో ఎవరయ్యా మనం గమనించిన వారమైతే ఆది కాండము 25వ అధ్యాయము 2వ వచనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఆది కాండము 25:2. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కేతూరు. ఆమె అతనికి షిమ్రాను, యోక్షాను, మైదాను, మిద్యాను. ఆలోచించేయండి, అబ్రహాము వంశావళి నుండి వచ్చిందే ఈ మిద్యాను వంశావళి కూడా. గమనించండి, ఎప్పుడైతే తాను పారిపోయాడో మిద్యాను దగ్గరకు వచ్చాడు. బాగానే ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైందయ్యా అంటే ఆ మిద్యానులో ఇత్రో అనే తన మామ దగ్గర పశువులు కాపుతున్నాడు, లేదా గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మోషే ఏమనుకోవాలి? ఇంత చదువు చదివానే, ఇంత విద్యలు నేర్చుకున్నానే, నాతో పోరాడడానికి పక్కవాడు కూడా భయపడాలి, నాతో యుద్ధము చేయడానికి పక్కవాడు గడగడలాడాలి. అలాంటిది నేనేంటి, నా బ్రతుకేంటి, ఇదేంటి, నేను గొర్రెలు కాసుకునే వాడిని మోషే అనుకుంటాడా? అనుకోడా? కానీ 1 సంవత్సరం కాచాడా అంటే దేవుని వాక్యం చెబుతుంది ఇంచుమించు తన మామ మందని 40 సంవత్సరాలు కాచాడు. ఆలోచించే సహోదరి సహోదరా, ఈరోజు చాలా మంది కూడా ఇదే అనుకుంటూ ఉంటారు. ఏంటంటయ్యా ఇంత బాగా చదివాను, ఆఖరికి ఉద్యోగం లేక అని ఆ యొక్క హోటల్లో ప్లేట్లు కడుక్కోవాల్సి వస్తుంది. ఎంత చదువు చదివాడు, ఇంత చక్కని జాబ్ చేస్తున్నాడు, అదేంటో నా కుమారుడికి కుమార్తెకి వివాహాలు జరగడం లేదు. ఎంత అందంగా ఉన్నాను, ఎన్నో చేశాను, ఫ్యాషన్ డిజైనర్ కాలేకపోతున్నాను, లేదా సినిమాల్లోకి వెళ్ళలేకపోతున్నాను, ఇంత ఉండి ఏం ప్రయోజనం? ఈరోజు చాలా మంది ఇదే మాట అంటుంటారు. ఇంత చేశాను, ఇంత ఉంది, ఇంత ఆస్తుంది, కానీ ఎందుకు నా పట్ల ఆ వివాహం జరగడం లేదు, ఆ గర్భాలు తెరవబడడం లేదు, మంచి శిశువులు పడడం లేదు, మంచి ఆరోగ్యం ఉండడం లేదు అని అనుకుంటారా? అనుకోరా? ఇప్పుడు మోషే మనందరికి ఒక పాఠం నేర్పుతున్నాడు. అదేంటయ్యా అంటే మోషే చదువుకున్నవాడు, మోషే యుద్ధ నేర్పరి, ఇంకా చెప్పాలంటే మోషే బలశాలి కూడా అని నిరూపించబడింది. ఇంకా మనం కాలు చదువుకోండి. ఆది కాండము
2వ అధ్యాయము 16వ వచనము చదువుకున్న వారమైతే, మోషే మిద్యాను దగ్గరికి పారిపోయి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన కనబడుతోంది. 2వ అధ్యాయం 16. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందను పెట్టుటకు నీళ్లు చేది తొట్టును నింపుచుండగా మంద కాపర్లు వచ్చి వారిని త్రోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. ఆలోచించేయండి, మోషే ఏమి చేతకాని వాడు కాదు. శత్రువుల సైతం ఎదిరించగల బలశాలి కూడా నిరూపించబడుతుంది. ఇంకా చెప్పాలి అంటే మోషే ఎప్పుడైతే ఒంటరిగా మిగిలిపోయాడు, మిద్యాను దగ్గర పరిగెత్తుకుని వచ్చాడో, దేవాది దేవుడు మోషేకి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు నా బతికి ఇలా అయిపోయింది, ఎందుకు నా భర్త సరిగ్గా లేరు, ఎందుకు నా బిడ్డలు సరిగ్గా లేరు, ఎందుకు నా జీవితంలో నాకే కష్టాలు వచ్చినాయి అని అనుకుంటున్న వారు లేరా? ఈరోజు మోషే వాళ్ళు ఈ రోజు దిగాలుగా కూర్చొని ఉండవచ్చు. మోషే వలె అన్ని ఉన్న ఏ ఉపయోగం అన్నట్లుగా ఈ రోజున ఉండవచ్చు. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, ఎప్పుడైతే మోషే ఒంటరిగా ఉన్నాడో దేవుడే తన కృపను చూపించి ఒక ఇంటి వాడిని చేశాడు. షిపోరా అనే ఒక ఇత్రో 7 కుమార్తెని పెద్ద కుమార్తెని ఇచ్చి మోషేకి పెళ్లి చేశాడు. మోషే ఇప్పుడు 2 పిల్లల తండ్రి కూడా. అన్ని ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు వచ్చారు, ఇప్పుడు భార్య వచ్చింది, చదువు ఉంది, కానీ చేసే పని చూస్తే నీచముగా ఉంది. ఈరోజు చాలా మంది ఇదే అనుకుంటూ ఉంటారు కదా, నేనేంటి, నా పని ఏంటి, నేనేంటి, నా చదువు ఏంటి. ఒకప్పుడు నేను కూడా అదే అనుకునేవాడిని. ఏ ఉద్యోగం లేనప్పుడు మా బావగారి దగ్గర సర్వీసింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉండేది, ఏంటి డిగ్రీ చదివాను, డిగ్రీ చేశాను, ఏం ఉపయోగం? ఎందుకు ఆ మాట వస్తున్నాయా అంటే గమనించండి, ఆ పని చేస్తాకి, ఆ సర్వీసింగ్ పని చేస్తాకి చదువు అవసరమా? ఏం కావాలి? నేర్పరితనము, ఒళ్ళు వచ్చే పని ఉంటే సరిపోతుంది. కనుక ఆ చేసే పని అనేకరికి ఎలా కనిపిస్తున్నాయా అంటే, ఏంట్రా మా నాన్నగారిని ఎప్పుడు ఇలాగనేవారంట, ఏంట్రా మీ అబ్బాయి అంత చదువు చదివించావు, ఆ సర్వీసింగ్ దగ్గర పని ఏంట్రా అంటే, మా నాన్న వాడు ఎట్టు వచ్చినట్టు వాడు చేసుకుంటాడు అనుకున్నాడే గాని ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం ప్రకారము నీ ఉద్దేశములు వంటివి కాదు నా ఉద్దేశములు, రాబో తరమందు నీకు సమాధానకరమైన ఉద్దేశాలు నా ఎదుట ఉన్నవి అని దేవుడు సెలవించినట్లుగా మోషే ఎందుకు మందను కాల్చాడయ్యా అంటే, రేపు అదే మందను మోషే కాయబోతున్నాడు కనుక ఈ మందలో వచ్చే నేర్పు, ఈ మందలో వచ్చే సహింపు మోషేకి అవసరము. కావాలంటే చదువుకోండి, కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనం మనం చదివిన వారమైతే, యెహోవాయే మన దేవుడు, ఆయన మేపు గొర్రెలము మనము అని దేవుని వాక్యం సెలవిస్తోంది. కనుక గమనించండి, మోషే స్థితికి కారణం ఏంటి అంటే దేవుడు మోషేకి ఒక ప్రణాళిక సిద్ధపాటు చేశాడు. ఆ ప్రణాళిక సిద్ధపాటు ఏంటయ్యా అంటే, ఈ రోజు నువ్వు 100 గొర్రెలు కాస్తున్నావయ్యా, రేపు 1,00,000 మంది ప్రజలు నువ్వు నడిపించవలసిన బాధ్యత ఉంది. ఈ రోజు వాక్యం ఇచ్చినప్పుడు సహోదరి సహోదరుడా, ఆ రోజు నేను ఆ పని చేశా. ఏంటి ఆ పని నేను చేసింది? ఇంతకీ శుభ్రపరచడం అంతేనా? వాహనాలు ఏం చేసేవాడిని? శుభ్రపరిచా. ఈరోజు ఏం చేస్తున్నా? హృదయాలను శుభ్రపరుస్తున్నా. ఏం తేడా? పనిలో తేడా లేదు కానీ చూసేవారి చూపులో తేడా. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నీ జీవితంలో కూడా అదే చూపు కలుగున్నావేమో. నేనేంటి, నా పని ఏంటి అనుకుంటున్నావేమో. ఈ పని రేపు తరానికి నీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రోజు ఈ స్థితి రేపు తరానికి ఒక సాక్షిగా ఉంటుంది. ఈ రోజు నీ యొక్క ప్రణాళిక లేదా నువ్వు ఉంటున్న ఈ యొక్క పని లేదా నువ్వు చేస్తున్న యొక్క ఉద్దేశం రేపటి భావి తరానికి ఒక సాధనగా వచ్చబోతుందని ఈరోజు నువ్వు నేను గుర్తిరుగుదాం. ఆలోచన చేయండి. మోషే ఎన్నోసార్లు అనుకుంటవచ్చు, నేనేంటి, నా చదువేంటి, ఇప్పుడు నేను చేసే పని ఏంటి అని. ఈరోజు నేటి కాలం మంది యువతరమా లేదా భావ్యతరమైన వారులారా, ఈరోజు నువ్వు నేను గుర్తిద్దాం. ఈ రోజు ఎందుకు ఈ స్థితిలో ఉన్నావంటే రేపొద్దు దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఎందుకు ఈ రోజు నువ్వు ఖాళీగా ఉన్నావంటే రేపొద్దు దేవుడు నిన్ను బిజీ లైఫ్ లో ఉంచబోతున్నాడు. ఎందుకు ఈ రోజు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావంటే రేపు దేవుడు, ఈ రోజు కష్టంగా ఉన్నావంటే రేపు నీ తరములో సుఖాన్ని అనుభవించబోతున్నావు. ఎందుకు ఈ రోజు రోగంతో ఉన్నావంటే రేపు నీ తరములో ఆరోగ్యవంతులుగా ఉండబోతున్నావు. ఆలోచన చేయండి. ఎప్పుడైతే మోషే గొర్రెలను కాచాడో
దేవాది దేవుడు ఆ యొక్క నేర్పరితనము ఇశ్రాయేలు జనాంగంతో నడిపించే విధానంగా మార్చాడు. ఈ రోజు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. తన అక్క అయిన మిరియాము ఆ అనారోగ్యంతో ఉన్నప్పుడు తను అపహసించి కుష్ఠరోగం తెచ్చుకున్నప్పుడు మోషే ఒక సాధారణంగా దేవుని దగ్గర బతిమలాడుకొని ఆమెకు స్వస్థత ఇచ్చినట్లుగా కనబడుతోంది. అలాగా ఆహారం లేని వారికి ఆహారమును, నీరు లేని వారికి నీరును ఇవ్వడానికి కారణము మోషే